అంటే మన దేవుని విసులో పరిగెత్తలేని పరిస్థితి అని నేను ఒకసారి అనుకుంటూ ఉంటాను. నిజమే ప్రభా, మాకు నూతన మందిరం ఇంకా రాకపోవటం కారణం, మా సంఘం ఇంకా పెరుగుదల అవ్వలేదు అంటే ఏంటి దానికి కారణం? మేము శ్రద్ధగా పరిగెత్తలేకపోతున్నాము, నీ పని చేయలేకపోతున్నాము. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ వాక్యం ఒక్కొక్కసారి నాకు వర్తిస్తుందే. కొన్ని మార్లు మనం శ్రద్ధ కలిగి పనిచేస్తేనే దేవుడు మనకి ప్రతికార్యము ఇవ్వగలుగుతాడు. నేను పరిగెత్తలేకపోతున్నానేమో ప్రభా, నేను పరిగెత్తలేకపోతున్నానేమో, నీ కార్యములు నిర్లక్ష్యం కలిగి ఉంటున్నాను. దేవుని స్తోత్రం. ఒక్కొక్క మార్లు ఒంటరిగా పరిగెత్తవలసి వస్తే దినాలు ఉంటే వాటిని వాయిదా వేసుకుంటా రావాల్సి వస్తుంది. నేను కొన్ని మార్లు వేస్తే అడుగుతాను, అయ్యా నీవు ఎందుకంటే అదేనా కొన్నేళ్ళు అన్నాడే, నేను నా ఇంటి వారు యెహోవాని సన్నిధించుడు. దేవుని స్తోత్రం. దేవునిలో రాకమునకు నా పరిస్థితి తెలుసు. దేవుని స్తోత్రం. నేను అప్పుడు అనుకున్న, సావైనా బ్రతికైనా నీ సేవను నా కుటుంబం సాగాలి. చనిపోయిన బ్రతికిన, కష్టాలైనా బాధలైనా ఇబ్బందులైనా విరుకులైనా నీ సేవలో పరిగెత్తాలి. ఈరోజు పరిగెత్తలేని పరిస్థితి అయిపోయింది. దేవుని మహిమపరచలేని పరిస్థితి, నిర్లక్ష్య నా జీవితంలో జరుగుతుంది. దేవుని స్తోత్రం. అందుకనే కన్నీటితో ఇంతేవాడు సంతోషమైన పంటను కోస్తాడు. ఎన్నిక లేని నన్ను నా దేవుడు వేదికగా చేశాడు. నీవెందుకు ఒంటరిగా ఆలోచిస్తున్నా, పరిగెత్తు అని దేవుడు నాకు వాగ్దానం చేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కన్నీటితో ఇంతేవాడట సంతోషమైన పంటగాను. ఈరోజు నేను కన్నీటితో ఉండవచ్చు, దుఃఖములు ఉండవచ్చు, బలహీనతతో ఉండవచ్చు. నా దేవుని యందు ఆనందమును చూస్తుదురుగా. నేను ఒంటరిగా ఒకసారి నేను ప్రార్థన చేసినప్పుడు దేవాతి దేవుడు నాకు సమకూర్చని కొందరిని పరిగెత్తేవారిని. ఈరోజు నిర్లక్ష్యం అయిపోతుంది. ఆ పరికి మరలా లాస్ట్కి నేను ఒక్కదాన్ని పరిగెత్తవలసి వస్తుంది. దేవుని స్తోత్రం. ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటా, అయ్యా నేను రక్షించిన దినాల్లో కూడా ఒంటరిగానే ఉన్నాను, మరలా ఎందుకయ్యా నేను ఒంటరిగా పరిగెత్తుతున్నాను? పరిశుద్ధాత్మ దేవుని ఎదుట ఆయన పాదాల దగ్గర పెడుతున్నానే తప్ప నేనేమీ చేయలేని పరిస్థితి. దేవుని స్తోత్రం. అందుకనే చూడండి, నేను కన్నీటితో ఇంటుతున్నానేమో, సంతోషమైన పంటను కోస్తానన్న నమ్మక విశ్వాసం నాలో ఉండబట్టి నేను పరిగెత్తుతూ ఉన్నాను. కిందకి చదువునన్నమాట. పిడికిలు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుపోయి విత్తువాడు సంతోషగానము చేస్తూ పనులు మోసుకుని వస్తాడంటండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవేదన్నా తలపెట్టమంటే అది నా దేవుని చిత్తమై ఉండాలి, నా దేవుని ప్రణాళిక అయి ఉండాలి. చూడండి, కొన్ని మార్లు దేవుడు కాదన్న పని చేస్తూ ఉన్నప్పుడు నువ్వు దాన్ని పడిపోతూనే ఉంటావు. అరే ఆ పని నీకు ఇష్టం కాదు, అది దేవునికి ఇష్టమైనది కాదు, ఆ పని నువ్వు చేయొద్దంటే మరలా దేవుని మాట పక్కన పెడతారు. ఎలాగైనా నేను దీంట్లో దూకాల్సిందే, ఎలాగైనా తాడు పట్టుకుని ఎక్కవలసిందే అనుకుంటారు. దేవుని చిత్తము లేకోకనా నీవెన్నో మార్లు పడిపోయినా లేవనెత్తలేవు. దేవుని స్తోత్రం. అలా ఆయన చిత్తమై ఉంటే రెప్పపడిన ఆయన హస్తముతో నిన్ను లేపి నిలబెట్టుదురుగా. ఆయన ప్రణాళిక ఉండాలి నీ పట్ల. నేను ఏదో సంపాదించాలి, ఏదో చేయాలి, అందరి మీద కూర్చోవాలి అని నువ్వు పరిగెత్తున్నావా? నా దేవుని చిత్తం లేకుండా నువ్వు పరిగెత్తలేవు. ఆయన చిత్తమై ఉంటే నేను పరిగెత్తుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. పోషించగలవాడు ఆయనే, రక్షించగలవాడు ఆయనే, విడిపించగలవాడు ఆయనే, శిక్షించగలవాడు కూడా ఆయనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక్కొక్క మారు నేను ప్రార్థన చేస్తాను ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రభా నువ్వు నా పని చేయి, నీ పని చేస్తున్నావు. నేను చాలా జిగుట భూమిలో పడినట్లుగా ఉన్నాను, నీ పని నేను చేస్తున్నాను, నా పని నువ్వు చేస్తావని నేను నమ్ముచున్నానని నేను కన్నీటితో దేవుని ఎదుట ఆ ఎత్తనం అనేది వేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. నా భారం తీర్చడు ఆయన, నా సమస్యల ఇబ్బందులు ఇరుకులు తీర్చడు ఆయన. ఇంతవరకే పోషిస్తున్న నా దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేస్తాడన్న నమ్మకంతో నేను పరిగెడుతున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఎవరి మీద ఆధారంతో కాదు, ఎవరి మీద నా ఆనుకుని ఉండటం కాదు, నా దేవుని మీద ఆధారపడినప్పుడు నా దేవుడు ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు అనుకోవచ్చు, అయ్యా ఈరోజు నేను దుఃఖంలో ఉన్నాను, నా కుటుంబం విషయంలో, నా పిల్లల విషయంలో, నా భర్త విషయంలో, భార్య విషయంలో నేను వెనకడుగు వేస్తున్నాను, అయ్యా నేను ఎంతో వ్యాధులతో ఉన్నాను అని నువ్వు అనుకోవచ్చు. కానీ యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? పిడికుడు విత్తనాలు చేతి పట్టుకుని ఎలా వెళ్తున్నాడట? నవ్వుతున్నా, ఏడ్చు అది పట్టుకుని వెళుతూ ఉన్నప్పుడు మరలా సంతోషంతో పనులు మోసుకుని రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. అది ఇంకొకసారి అమాంచదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే వాక్యాన్ని 129 ఒక మాట చదువుతారు. కిందికి రండి. వారు చాలా పొడుగుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కడిగిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యవ్వన కాలములోనండి ఆయన దున్నబడ్డారు, చేర్చబడ్డారు. ఆయన యెహోవే ఆ గాడిని తెచ్చివేసి